వార్స్ లా కానీ చాలా బ్లడ్ లాస్ అయిపోతుంటేను ఎలాగైనా దీన్ని రీప్లేస్ చేయడం కోసం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కంపల్సరీ అని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో చాలా వచ్చేసి చనిపోతున్నారు అనమాట. ఎందుకు చనిపోతున్నారు అని రీసెర్చ్ మొదలుపెట్టి గ్రూప్స్ మ్యాచ్ కాకపోవడం. సో దాని ద్వారా వీళ్ళు గ్రూప్స్ అనేది స్టార్ట్ చేశాడు. ఈయన గ్రూప్స్ ని డివైడ్ చేశాడు అనమాట యాంటీజెన్ పట్టి. అలాగా ఇప్పుడు అతనికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చిందండి, 1930లో వచ్చింది. మన ఇది ప్రకారం అయితే ఎన్ని గ్రూప్స్ ఉన్నాయండి? మీకు తెలిసి ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? 4 గ్రూప్స్, ఏ, ఏబి, బి, ఓ. ఏముందంటే ఏ పాజిటివ్ ఏ నెగిటివ్ ఉంటుంది. ఏబి పాజిటివ్ ఏబి నెగిటివ్ ఉంటుంది, ఓ నెగిటివ్ ఉంటుంది, ఓ పాజిటివ్ ఉంటుంది, బి పాజిటివ్ బి నెగిటివ్, ఇలా చాలా ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు గ్రూప్స్ అంటే బ్లడ్ గ్రూప్స్ అంటే అడిగినప్పుడు ఏబి ఓ అంటాము. ఆర్హెచ్ పాజిటివ్ ఆ నెగిటివ్ అన్నప్పుడు ఆర్హెచ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అంటాం. అంటే ఈ ఆర్హెచ్ పాజిటివ్ అనే దాన్ని ఇప్పుడు మొత్తం అందరూ కలిపి ఏదో పాజిటివ్ లోనన్నా ఉంటారు, లేకపోతే నార్ నెగిటివ్ లోనన్నా ఉంటారు. బాంబే బ్లడ్ గ్రూప్ దేంట్లోకి వస్తుందండి? ఏంటండి బాంబే బ్లడ్ గ్రూప్? నెక్స్ట్ ఇది కొంచెం క్లారిఫై అయిన తర్వాత దానికి వెళ్ళిపోదాం. బాంబే బ్లడ్ గ్రూప్ అని ఈ 4 కాకుండా ఉంటుందంటారా అది? అంటే ఇది మనం బాంబే బ్లడ్ గ్రూప్ లో మనలో ఉన్నటువంటి బాంబే బ్లడ్ గ్రూప్ లో ఉంటాయి, కానీ కొన్ని ఆబ్సెంట్ ఉంటాయి అనమాట. అది చూడడానికి ఓ గ్రూప్ లాగే ఉంటదండి. కానీ షేర్ అవుతుందండి నాకు స్క్రీన్. ఓకే అవుతుందండి. నేను ల్యాప్టాప్ మొత్తం షట్ డౌన్ కాకుండా అంటే నాకు. మేడం ఎక్స్క్యూజ్ మీ, ఒక స్మాల్ డౌట్. ఆర్హెచ్ఎస్ అనేది అదే గ్రూప్ అసలు కాదా? ఆర్హెచ్ అనేది టైప్. ఇప్పుడు మనము ఆడా మగ అనుకోండి, మనం సెక్షువల్ డివిజన్ చేస్తే ఏం చేస్తాం? మనం ఆడా మగ అంటాం. వాళ్ళలో నా బ్లడ్ ఉంది. అలా ఒక క్లారిటీ కోసం ఆర్హెచ్ పాజిటివ్ గ్రూప్ ఉంటారు, ఆర్హెచ్ నెగిటివ్ గ్రూప్స్ ఉంటారు. ఆర్హెచ్ మంకీ నుంచి రీసెర్చ్ చేస్తే ఆ ఫ్యాక్టర్ ఉంటే పాజిటివ్ లేకపోతే నెగిటివ్ అని రీసెర్చ్ మంకీ అంటారు దాన్ని. అక్కడి నుంచి స్టార్ట్ చేసింది అనమాట. ఇవన్నీ చూసామనుకోండి మనం కళ్ళు తిరిగిపోతుంది అసలు. ఒకసారి నెట్ లో ఆర్హెచ్ అంటే దానికి గోల్డెన్ బ్లడ్ అన్నారు. రియల్ ఆర్ రాంగ్? ఏందండి గోల్డెన్ బ్లడ్? అర్థం కాలేదు సుభాష్ని. ఒక దాంట్లో నేను జస్ట్ నెట్ లో చూస్తే ఆర్హెచ్ న్యూఎల్ అంటే బ్రాకెట్ లో గోల్డెన్ బ్లడ్ అన్నాడు. ఆర్హెచ్ నెక్స్ట్ చెప్పట్లేదు మీరు. ఆర్హెచ్ క్లారిటీ లేదు. ఆర్హెచ్ న్యూఎల్ ఎన్యుఎల్ఎల్ న్యూఎల్ దానికి బ్రాకెట్ లో ఏమి ఇచ్చాడంటే గోల్డెన్ బ్లడ్ అని ఇచ్చాడు. అది ఏంటి? అది నేను చూసి చెప్తాను. అది మీరు అడిగిన ఆర్హెచ్ గ్రూప్ ఇలా ఉంటది. ఆర్హెచ్ పాజిటివ్ అయితే ఇలా ఉంటది. ఆర్హెచ్ ఫ్యాక్టర్ పోయిన ప్రోటీన్. నెగిటివ్ అనుకోండి, ఇప్పుడు చూసి కనిపిస్తుంది కదండి, యాబ్సెంట్ అయింటది. స్క్రీన్ కనిపిస్తుందండి? హలో, కనిపిస్తుంది. ఇంకొంచెం పెద్ద చేయండి మేడం, మీ స్క్రీన్ ని పెద్ద చేయరా? మీరు హార్జెంటల్ గా పెట్టుకోండి ఫోను. ఇది ట్యాబ్ అండి. మీకు వర్టికల్ గా ఉందా? లేదండి, బానే ఉంది. లేదండి, హార్జెంటల్ గా పెట్టుకుంటే పెద్దగా కనబడుతుంది. లేదండి, ఇది ట్యాబ్ అండి. ట్యాబ్ హార్జెంటల్ గానే పెట్టున్నాను. ఐప్యాడ్ ఇది. ఓకే అండి, ఓకే. మీరు కాదు మేడం అడిగేవాళ్ళు. ఇప్పుడు మేము హారిజంటల్ గా పెట్టుకోవాలి. ఓకే, ఇదండి ఆర్హెచ్ పాజిటివ్, ఆర్హెచ్ నెగిటివ్ అంటే. ఇప్పుడు మనకు దీంట్లో మెయిన్ ఏంటంటే అండి, యాంటీబాడీస్ అండ్ యాంటీజెన్స్ దీని మీద డిపెండ్ అయి ఉంటుందండి బ్లడ్ గ్రూప్స్ అన్ని. మీకు యాంటీజెన్ అంటే ఏంటో తెలుసు, యాంటీబాడీ అంటే ఏంటో తెలుసు. ఎవరైనా చెప్పగలుగుతారండి? మీకు తెలిసింది చెప్పండి, వెళ్ళిపోదాం దాని లోపలికి.
ఐడియా లేకపోతే నేనే చెప్తాను. ప్రోటీన్ ఉంటే యాంటీజెన్ అంతే కదా? రెండింటికి ప్రోటీన్ ఉంటుంది కళ్యాణి. రెండిట్లకి ఎక్కడ ఇప్పుడు బంగాళాదుంపలోను ప్రోటీన్ సారీ పప్పుల్లోనూ ప్రోటీన్ ఉంటుంది, మాంసంలోనూ ప్రోటీన్ ఉంటుంది. ఇంకొక దాంట్లో అయితే ఇంకొకటి యాడ్ అవుతుంది. ఎప్పుడో చెప్పేసి వెళ్ళిపోయినట్టుంది. ఓకేనండి, ఏం ప్రాబ్లం లేదు. యాంటీజెన్ వచ్చేసి సర్ఫేస్ ఏరియాలో ఉంటుందండి. రెండు మనకు సంబంధించింది అనమాట. యాంటీబాడీస్ ఇమ్యునోగ్లోబులిన్స్ ఉంటాయి, డిఫెన్స్ మెకానిజం కోసం ఇది యాంటీబాడీస్ అనేది. సో ఈ మనకి టీ సెల్స్, బి సెల్స్ అని విన్నాం కదండి. దేనిలో విన్నాం? అవి కూడా మనకి ప్రొటెక్షన్ కోసమే ఉంటాయి. అవి కూడా ఈ మన వైట్ బ్లడ్ సెల్స్ లో లింఫోసైట్స్. వైట్ బ్లడ్ సెల్స్ లో వచ్చినాయి కదా, టీ సెల్స్, బి సెల్స్, ఇవన్నీ కూడా ఇమ్యూన్ సిస్టమ్ కోసము డిజైన్ చేయబడినవి అన్నమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు యాంటీజెన్స్ ఎలా ఉంటాయండి? సర్ఫేస్ మీద ఉంటుంది, సెల్యులార్ సర్ఫేస్ మీద, మెంబ్రెయిన్ మీద అలా ఉంటుంది అనమాట. యాంటీబాడీస్ ఫ్రీ రాడికల్స్. ఇది తిరుగుతూ ఉండాలి కదండి. ఒక చోట స్టిక్ అయిపోతే దీని యాక్షన్ జరగదు. మీకు ఎక్కడ అవసరమో అక్కడికి వెళ్ళిపోవాలి పోలీసు. మొబైల్ పోలీస్ అనుకోండి, రక్షణ కాబట్టి. ఎవరో ఒకళ్ళు లూమ్ కొట్టండి, లేకపోతే అసలు నాకు వింటున్నారా నేను చెప్పట్లేదా అని తెలియట్లేదు. సునీత గారు సరేనండి సార్. ఓకే అండి, ఓకే అండి, ఓకే చెప్పండి మేడం. ఎవరైనా పర్లేదు, ఎవరైనా రెస్పాండ్ అవుతామండి. అంటే ఇది అంటే ఎక్కడ క్వశ్చన్ అడుగుతారా అని భయమేసి అంటలేదు. నేను క్వశ్చన్ అడగనులేండి, ఇంకా మనం భయపడొద్దు, ఊరికే డిస్కషన్. సునీత్ గారు నాది ఇదే డౌట్ అండి. సునీత్ గారు ఎక్కడ క్వశ్చన్ అడుగుతారో నేను ఏం చెప్పలేకపోతాను. అవసరం ఏం లేదండి, జస్ట్ ఇది మనకి ఇంతే డిస్కషన్. ఒకసారి చేసుకున్నాం, దాన్ని రీకాల్ చేసుకుంటున్నాం అంతే. ఎందుకంటే కొంచెం బాగా అర్థం అవడం కోసం అండి, అంతే. ఇంకేం లేదు. ఓకే మీరు అడగడం కరెక్టే, మాకు తెలిసి ఉండాలి కదా, కాకపోతే మర్చిపోయి ఎక్కడ క్వశ్చన్ చెప్పలేదా అని సైలెంట్ గా ఉంటున్నాం. సేమ్ నా ప్రాబ్లం. సునీత గారు, ఇందాక యాంటీజెన్ కి యాంటీబాడీకి రెండిట్లకి ప్రోటీన్ ఉంది అన్నారు కదా. యాక్చువల్ గా ఎగ్లూటిన్ అనేది కూడా ప్రోటీనేనా? అగ్లూటినిన్ దేనికి యూజ్ చేస్తాము? అది కూడా, కానీ దాన్ని అగ్లూటినిన్ దేనికి యూజ్ అవుతుంది? మనం అప్పుడు చదువుకున్నాం కదా. అగ్లూటినిన్ వచ్చి బ్లడ్ కి విస్కాసిటీ కోసం అగ్లూటినిన్ ఉంది, అవునా? ఓకే. ఇప్పుడు మన అన్ని వైట్ బ్లడ్ సెల్స్ అండి, వాటిల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క వర్క్ చేస్తుంది కదా. గ్లోబులిన్స్, అగ్లూటినిన్స్, ఇమ్యూనోగ్లోబులిన్స్, ఆల్ఫా, బీటా, గామా అన్ని ఉన్నాయి కదా. ఒక్కొక్క వర్క్ ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అగ్లూటినిన్ ఇప్పుడు ఏదైనా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు నాకు చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, అన్ని ఉన్నాయండి. అన్ని ఏదో ఒక సెల్స్ తోనే కదా ఫామ్ అయి ఉండాలి. అలా అన్నమాట. అదొక అగ్లూటినిన్ అనేది ఒక డిపార్ట్మెంట్. అది మీకు ఎందుకు చేస్తుంది? అది బ్లడ్ విస్కాసిటీ వాటిని పెంచడం కోసం. మనకి ఇక్కడ ఈ రోజు మన మెయిన్ ఫోకస్ ఏంటంటే యాంటీజెన్ అండ్ యాంటీబాడీ. ఈ రెండు కాన్సెప్ట్ అర్థమైపోయింది అనుకోండి, మనకు ఎలా బ్లడ్ గ్రూప్ ఫామ్ అవుతుందని మనకు అర్థమైపోద్ది అనమాట. ఓకే ఓకే. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ఈ సర్ఫేస్ ఉంది కదండి, ఇది బ్లడ్ సెల్ అండి. ఏ అనుకోండి, బి అనుకోండి, ఏబి అనుకోండి, ఏదైనా సరే. ఇది ఏ బ్లడ్ గ్రూప్ తీసుకున్నాం, దాని సర్ఫేస్ లో ఉంది కదండి. ఇవేంది స్టిక్ అయి ఉన్నాయి అక్కడ. కానీ అదే కింద యాంటీ బి అని ఉంది చూడండి. ఏంటి? ఫ్రీ రాడికల్స్ అన్నమాట. ఎందుకు ఇవి ప్రొడ్యూస్ అవుతాయి యాంటీబాడీస్? ఫారిన్ బాడీస్ పట్టుకోవడానికి. ఇప్పుడు వేరేది మన దగ్గర ఎంటర్ అవుతుందండి, దాని సర్ఫేస్ లో ఇది ఉంది, ప్రోటీన్ ఉంది, యాంటీజెన్ ఉంది. దాన్ని పట్టుకోవడానికి తిరుగుతూ ఉంటది. నువ్వు ఎక్కడి నుంచి అటాక్ చేస్తుందో తెలియదు కదండి మనకు. సో ఆ ప్లేస్ కి వెళ్ళి అక్కడ చేయడానికి కోసం ఈ యాంటీబాడీ ఉన్నాయి బాడీస్. ఇప్పుడు మనం గ్రూప్స్ లోకి వెళ్ళామంటే ఏ గ్రూప్ తీసుకున్నామండి? ఏ గ్రూప్ కి ఏముంది? నాది ఏ గ్రూప్. బ్లడ్ సెల్ ఉంది ఇక్కడ. ఈ బ్లడ్ సెల్ కి ప్రోటీన్ కోట్ అయింది, యాంటీజెన్. ఇది ఆ బాల్స్ గా కనిపిస్తున్నాయి చూడండి పైన, అది యాంటీజెన్. ఇక్కడ మీకు రెఫరల్ కోసం కింద ఇచ్చున్నారు చూడండి, ఏ యాంటీజెన్. ఏ గ్రూప్ లో ఏ యాంటీజెన్ ఉంటది, కానీ యాంటీబాడీ ఏముంటది? యాంటీబియో అంటే బీటా గ్లోబులిన్స్, అవునా? అంటే దానిలో ఉన్నది కాకుండా వేరే దానిలో ఏమున్నా వేరే దానిలో ఉంటది పట్టుకోవడానికి. ఇప్పుడు దానిలాగే ఇది ఉన్నింది అనుకోండి, ఈ రెండు బైండ్ అయిపోతాయి. మనకు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ చాలా వరకు ఇలా వస్తున్నాయి అన్నమాట.
అలా ఉమ్, ప్రొడ్యూస్ కాకూడదు మనకు. మన సెల్ మనకే హామ్ చేసి ఏందండి ఇది క్యాచ్ చేసేసి మొత్తం డిస్ట్రాయ్ చేసేస్తుంది ఆ ప్రోటీన్ మొత్తం. ఆ యాంటీజెన్ వస్తుంది చూడండి, దాన్ని పట్టుకొని ఇది ఇలా పట్టుకునేసి మొత్తం ఇంకా దాన్ని అంతా డిస్ట్రాయ్ చేసి ఎంగల్ఫ్ చేసేస్తుంది, మింగేస్తుంది అన్నట్టు అనమాట. ఉమ్, సో అందుకని ఒకే దాంట్లో సేమ్ ఇచ్చాడు అనుకోండి, మనకే ఫైటింగ్ జరుగుతుంది. అవును. అందుకని ఇది యాంటీ బి అన్నారు దీన్ని. ఏంటి యాంటీబాడీ. మీరు ఒక పేపర్ వర్క్ యాంటీబాడీ చేసుకుంటే ఈజీ అయిపోతుంది మీకు కొంచెం. యాంటీబీ గ్రీన్ గుర్తుపెట్టుకోండి, మీరు ఈ షేప్ గుర్తుపెట్టుకోండి, వై షేప్ లో ఉంటుంది మోస్ట్లీ. ఈ 2 స్ట్రాండ్స్ ఉంటది. ఎక్కడ మారుతుంది అంటే పైన స్ట్రక్చర్, హెడ్ స్ట్రక్చర్ ఉంది చూడండి, అది మాత్రం మారుతుంది. ఏ గ్రూప్ అయిపోయింది. దాని ఏ గ్రూప్ కి వచ్చినప్పుడు బి గ్రూప్. బి గ్రూప్ కి ఎలా ఉందండి సర్ఫేస్? స్క్వేర్ టైప్ లో ఉంది. స్క్వేర్ టైప్ లో ఉంది, ఒక రాంబస్ లాగా అలా ఉందన్నమాట, బాణం లాగా ఉంది. అదేంటి బి, దాని స్ట్రక్చర్ అదే. అది ఇదంతా అజంప్షన్స్ అన్నమాట. బి ఉంది. ఈ డిఫరెన్స్ వల్లనే ఈ గ్రూప్స్ డిఫరెంట్ అయ్యాయి మనకు. అందరిది ఎరుపు బిళ్ళ రక్తమే, ఇట్లా చూస్తే అందరిది సేమే, కానీ దాంట్లో ఉండే మ్యాటర్ చాలా డిఫరెంట్ అనమాట. ఒకరిది ఒకరు తెలుసుకొని ఇవ్వడం వల్ల మనకు హాని జరగకూడదు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ వల్ల అని ఇది కనిపెట్టారు. సో బి అనే దానికి వేరే స్ట్రక్చర్ ఉంది. ఇప్పుడు దీంట్లో ఏ యాంటీబాడీస్ ఉండొచ్చు ఈ ప్లాస్మాలో? బి దాంట్లో ఏ యాంటీబాడీస్ ఉంటాయి? యాంటీ ఏ ఉంటుంది. హలో, నేను తర్వాత చేయనా అండి, కొంచెం క్లాస్లో ఉన్నాను, అర్జెంటా? మళ్ళీ చేస్తాను. ఓకే ఓకే అండి. ఇప్పుడు మనకు ఏ యాంటీజెన్స్ ఉన్నాయి? యాంటీ ఏ అంటే ఆల్ఫా గ్లోబులెన్సెస్. ఈ క్వశ్చన్స్ రిపీటెడ్గా అడుగుతున్నారు, మనకు గుర్తుందా అండి? బీటా గ్లోబులెన్సెస్, ఆల్ఫా గ్లోబులెన్సెస్ రిపీటెడ్ క్వశ్చన్స్ మనకు ఎగ్జామ్స్లో. మనం అప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకున్నాం, ఇప్పుడు ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఏబి గ్రూప్ వద్దు. బి క్లియర్ అయింది కదండి, ఏ క్లియర్ అయింది కదండి? ఓకే, ఏబి గ్రూప్ వద్దాం. ఏబి నాకు గ్రూప్ అవ్వలేదండి, ఇప్పుడే వచ్చాను, ఒక్కసారి చెప్పరా? షూర్. సరే, ఏమనుకోబాకండి. అయ్యో ఏం పర్లేదండి. మొత్తం మెకానిజం యాంటీజెన్స్ అండ్ యాంటీబాడీ మీద గ్రూపింగ్ అనేది డిపెండ్ అయింది విజయలక్ష్మి గారు. యాంటీజెన్స్ అండ్ యాంటీబాడీ ఈ రెండు మీదనే మనకు ఇంకొక ఆర్హెచ్ ఫ్యాక్టర్ వస్తుంది. అది పాజిటివా నెగిటివ్ అనే దానికి ఆర్హెచ్ ఫ్యాక్టర్. బ్లడ్ గ్రూప్ ఇప్పుడే వచ్చానన్నారు కదా, బ్లడ్ గ్రూప్స్ 4 టైప్స్ అండి, ఏబి, ఏబి అండ్ ఓ. ఇవి 4. ఆర్హెచ్ ఫ్యాక్టర్ అంటే అది 2 టైప్స్ ఉంటుంది, RH పాజిటివ్, RH నెగిటివ్. ఆర్ హెచ్ నెగిటివ్. ఆ 2 గ్రూప్స్ ఉంటాయి. ఈ 2 గ్రూప్స్ కిందనే ఈ 4 అండర్ అయి ఉంటది అనమాట. అచ్చా, RH దాని కిందే ఈ అండర్ అయి ఉంటాయి. ఈ 4 ఎంటర్ అయి ఉంటాయండి. ఏదర్ ఆర్హెచ్ పాజిటివ్ కింద అయినా రావాలి, లేదా ఏదర్ ఆర్హెచ్ నెగిటివ్ కింద అయినా రావాలి. ఓకే, RH ఫ్యాక్టర్ అనేది అందరిలోనూ ఉంటుంది. అది కంపల్సరీ. అది ఓకే, యాంటీ డి అంటారు. అది ఇప్పుడు ఇక్కడ హెచ్ యాంటీజెన్ అంటారు, అది యాంటీ డి యాంటీజెన్ అంటారు దాన్ని అన్నమాట. అది కంపల్సరీ. దాంట్లో పాజిటివ్ అయితేనే మనకు పాజిటివ్ గ్రూప్ తెలిసిపోద్ది మీకు, ఏనా బీనా అని. కానీ ఏది పాజిటివ్ నెగిటివ్ అని తెలియాలి కదండి, అదే అందుకని ఆర్హెచ్ పాజిటివ్ ఉంది. అది నెక్స్ట్ చూపించాను. ఇది ఆర్హెచ్ ఫ్యాక్టర్ ఇలా ఉంటది అనమాట. ఆర్హెచ్ నెగిటివ్ ఫ్యాక్టర్ ఇలా ఏముండదు సార్, ఏం రిసెప్టార్ రెండో దానికి వెళ్ళి బైండ్ అవడానికి కూడా. ఇది వెళ్ళి దేనికైనా బాండ్ అవుతుంది, కానీ ఇది ఏదికి బాండ్ కాలేదు. సో నెగిటివ్ అనమాట. అందుకే మనకు క్లంపింగ్స్ రావు చేసినప్పుడు బ్లడ్ గ్రూప్. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు అండి ఏ గ్రూప్ గురించి చెప్పానండి. ఏ గ్రూప్ లో కళ్యాణి గారు కానీ సుజాత గారు వచ్చారండి. కొంచెం లింక్ నిన్న కళ్యాణిదే వర్క్ అవుతుంది అనుకుంటా, యాక్టివేట్ చేస్తారండి కళ్యాణి. ఓకే ఓకే. నిన్న అభిషేక్ చెప్పేటప్పుడు మీరే గుర్తొచ్చారండి, బ్లడ్ అని చెప్పగానే. ఆయనకు న్యూ కాన్సెప్ట్ కదండి, నిన్న బాగా చెప్పారు. బాగా చెప్పాడు, కానీ నేను వినలేకపోయా, సగమే ఉన్నా. సునీత గారు మీది ఎన్నింటి దాకా ఉంది? నాదా అండి చూపించట్లేదు, మనకు 40కి స్టార్ట్ అయినట్టుందండి. మీరు పెట్టేసేయండి, మీరు స్టార్ట్ అయితేనే కదా అది వచ్చింది. మీరు స్టార్ట్ చేస్తే 11:33కి స్టార్ట్ చేశారండి మీరు. ఓకే ఓకే. 11:33కి. నేను 12కి స్లాట్ చేస్తాను అయితే.
మీరు టైం ఏం ఫిక్స్ చేయకండి, మీరు స్టార్ట్ ఇది కట్ అవ్వగానే మీరు స్టార్ట్ చేసేయండి కళ్యాణి గారు, అప్పుడు మనం వెళ్ళి జాయిన్ అయిపోతాం అందులో. సరే సరే ఓకే. ఓకే అండి. ఇప్పుడు ఈ యాంటీజెన్ ఏ ఉంది కదండి, ఏ గ్రూప్ లో దాని సర్ఫేస్ యాంటీజెన్ అంటే ఏంటి, యాంటీబాడీ అంటే ఏంటి చెప్పామండి. యాంటీజెన్ ఏంటి, టార్గెట్ మార్కర్ అన్నమాట అది. అంటే టార్గెట్ ఇప్పుడు ఇప్పుడు మలేరియా వైరస్ యాంటీజెన్ అంటే మన లోపల ఉండేదాన్ని యాంటీజెన్, యాంటీబాడీ అంటే అంటే వేరే బాడీ వస్తే అది యాంటీబాడీ అయితా? కాదు కాదు, యాంటీజెన్ వచ్చేసి సర్ఫేస్ లో ఉంటది, రెండు మనలోనే ఉంటాయండి. ఇప్పుడు వైరస్ లో కూడా ఇవే ఉంటాయి, మనలోనూ ఇవే ఉంటాయి. ఇప్పుడు మనకి ఎప్పుడు అటాక్ ఇప్పుడైనా మనకి వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే మరి అది యాంటీబాడీస్ మూలంగా వస్తుందా, యాంటీజెన్ మూలంగా? కాదు మనవది కాదు, మనకు ఇప్పుడు వైరస్ మూలంగా మనకు వచ్చింది ఫీవర్. ఈ వైరస్ ఉంది, HIV వైరస్ అనుకోండి, ఇది లోపలికి వచ్చింది, దాని ప్రోటీన్ ఇదే విధంగా ఉంటది యాంటీజెన్ పైన. ఈ యాంటీజెన్ అటాక్ చేయడానికి మనలో యాంటీబాడీ ప్రొడ్యూస్ అయి ఉంటాయి. మన ఇప్పుడు యాంటీ-B ఉంది కదండి, ఈ యాంటీబాడీస్ వెళ్ళి దాన్ని పట్టుకునేసి దాన్ని ఇచ్చేసేస్తాయి, ఎంగల్ఫ్ చేసేస్తాయి, మొత్తాన్ని నాశనం చేసేస్తాయి. అది అర్థమైందండి. ఇప్పుడు మీరు చూపిస్తుంటే లాస్ట్ టైం మీరు చెప్పింది వచ్చింది, గుర్తొస్తుంది. వచ్చింది. ఓకే, ఇదేంటంటే ఈ యాంటీజెన్ అనేది రెండు ప్రోటీన్ బేస్డేనండి. ఏదో ఒకటి ఒక స్ట్రక్చర్ తో ఫామ్ అవ్వాలి కదా, రెండు ప్రోటీన్ బేస్డే. కాకపోతే ఇది సర్ఫేస్ ఏరియాలో ఉంటాయి, ఫిక్సింగ్ పీరియడ్ లాగా ఉంటది ఇది యాంటీజెన్. మీరు ఏలో పైన చూడండి ఒకసారి, ఇక్కడ చూస్తే ఈ ఫిగర్ లో యాంటీజెన్ చూడండి, అది. యాంటీబాడీస్ ఎలా ఉంటాయంటే ప్లాస్మాలో ఉంటది, అది తిరుగుతా ఉండాలి కదండి, ప్లాస్మా అంటే తిరుగుతానే ఉంటది. ఆ ప్లాస్మాలో వెళ్ళి ఎక్కడ ఏ అవసరం వస్తుందో, ఎక్కడ ఏ అటాక్ అవుతుందో తెలియదు కదండి మనకు. అక్కడ పోవడం కోసం ఇది ఫ్రీ రాడికల్ గా ఉంటది అనమాట యాంటీబాడీస్. ఇప్పుడు ఇది అర్థమైపోయింది కదండి. ఈ యాంటీజెన్స్ అనేది యాంటీబాడీస్ ని ఇండ్యూస్ చేస్తాయంట. ఎందుకు ఇండ్యూస్ చేస్తున్నాయండి, ఇప్పుడు ఒక దొంగ వస్తేనే కదా పోలీస్ పోస్ట్ ఉంది, లేకపోతే అటాక్ చేయడానికి. సో ఇండ్యూసర్ ఎవరు, యాంటీజెన్నే. అది వేరే వైరస్ కానీ ఫారిన్ ఇండ్యూసర్ అది. ఇదండి సుజాత గారికి వస్తున్నట్లేదా? ఒక్క నిమిషం, నేను ఇట్లా ఇందులో ఉండిపోయి పార్టిసిపెంట్స్ లో చూసుకోలేదు. సుజాత గారికి జాయినింగ్ అని వస్తుందండి, జాయినింగ్ అని వస్తుంది, రావట్లేదండి. సుజాత గారు వచ్చారండి, సారీ అండి. హలో సుజాత గారు ఉన్నారండి, మరి ఇందులో నేమ్ ఉంది. సుజాత గారు వచ్చారండి, ఓకే వచ్చినట్టున్నారు. ఏదైనా పేరుంది, కాంప్లికేషన్ ఏదైనా ఉంటాయండి. ఓకే అండి, ఇప్పుడు ఏ గ్రూప్ అయిపోయిందండి విజయలక్ష్మి గారు, ఇప్పుడు B గ్రూప్కి వెళ్దామండి. సారీ, ఇంకొక పాయింట్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉంది కదండి, ఇవన్నీ హెచ్ యాంటీజెన్స్ అంటారండి. ఈ సర్ఫేస్ మీద ఉండే యాంటీజెన్స్ అన్నిటి హెచ్ యాంటీజెన్స్ అని గుర్తుపెట్టుకోండి. దీంట్లో యాంటీబాడీస్ డిఫర్ అవుతాయి. యాంటీబాడీ ఎలా ఉంటది, యాంటీ-B ఉంది అంటే బీటా గ్లోబులిన్స్ అంటారు వీటిని. మనకు బిట్స్ వచ్చాయి కదండి, బీటా గ్లోబులిన్స్ ఏ గ్రూప్ లో ఉంటది అంటే ఏ గ్రూప్ లో ఉంటది, ఇది B. దీని స్ట్రక్చర్ చూడండి ఒక్కసారి, మిగతా వాటి స్ట్రక్చర్ చూడండి ఒకసారి. ఇది రౌండ్ ఉంది దీని స్ట్రక్చర్, దీంట్లో ఇది ఫిక్స్ అవ్వదు. ఇది వెళ్ళి ఇది దీనికి మ్యాచ్ అవుతుంది చూడండి, యాంటీ-Aకి మ్యాచ్ అవుతుందా, యాంటీ-A B గ్రూప్ లో మ్యాచ్ కాదు. ఓకేలేండి, మీరు వేరే వేళ్ళు వస్తున్నారు. ఓకేనండి, ఇప్పుడు బీటా గ్లోబులిన్స్ అని గుర్తుపెట్టుకోండి, యాంటీ-B ఉన్నాయి మన దగ్గర, బీటా గ్లోబులిన్స్ అంటారు వాటిని. ఇప్పుడు Bకి వద్దామండి. Bలో ఏ హెచ్ యాంటీజెన్ ఏది ఉంది, రాంబస్ షేప్ లో ఉంది. Aకి దీనికి డిఫర్ ఉంది కదండి, కలర్ డిఫర్ ఉంది, అంతా డిఫరెంట్, స్ట్రక్చర్ డిఫర్ ఉంది. ఇది దీనికి ఫిక్స్ అయ్యేలాగుంది. సునీత గారు, చెప్పండి. సునీత గారు వెయిటింగ్ రూమ్ లో ఉన్నారంట, మెసేజ్ పెట్టారు చూడండి. అదే నేను అలో చేస్తున్నాను తన్ని, అదే అలో అట్లా జాయినింగ్ అని వచ్చింది, ఇందాక పేరు కూడా వచ్చింది. దానికి సపరేట్ గా పెట్టినా లింక్, పెట్టి చూడండి.
కో హోస్ట్ ఇస్తే కొంచెం మీరైనా చూస్తారు కదా, నేనేమో డీప్కి వెళ్ళిపోతున్నాను. వచ్చారా సుజాత్ గారు? థ్యాంక్ యూ వచ్చారా అండి? ఓకే. భారతి గారు వచ్చాను థ్యాంక్ యూ. జాయిన్ అవుతున్నారు. ఏం పర్లేదండి, కాన్సెప్ట్ అర్థం చేసుకుంటూ వెళ్ళిపోవాలంటే. భారతి గారు వచ్చారండి? అభిషేక్ది కూడా కలిపేయచ్చు కదండి. కలుపుదాం. ఇది కొంచెం అయిపోయాక బాంబే బ్లడ్ గ్రూప్ ఉందండి, ఇంకా కొన్ని ఉన్నాయి. అది అయిపోయాక దాన్ని అజ్యూమ్ చేసుకున్నాం దీంట్లో మనం. ఎసెన్స్ అవన్నీ కొంచెం అదొక్కటి బాగున్నాయి ఉందండి కదా. థాట్. ఇంకొక థాట్ ఏముందంటే, మన ఏఏలో కూడా మన ఫింగర్స్ లో కూడా ఉంది కదా, అవి కూడా కొన్ని ప్రోటోకాల్స్ చూసుకున్నాం అనుకోండి, మనకి అక్కడికక్కడ క్లారిటీ వచ్చేస్తుంది. క్లారిఫై అయిపోతుంది. బ్లడ్ మనకు డెఫిషియన్సీ అనమిక్ ఉంటే ఏ ప్రోటోకాల్స్ ఎక్కడ, అవి కూడా మనం. అందుకే ఇది వ్యాస్ట్ అయిపోయింది అంటున్నానండి. దీంట్లోనే చాలా వ్యాస్ట్. భారతి గారు వచ్చారా? వచ్చారండి. వచ్చారు. పేరు వచ్చింది. వచ్చాను మ్యామ్. మెసేజ్ కాస్త చూస్తుండ్రా, నేను ఇందులోకి వెళ్ళిపోతే అసలు చూడలేదు. ఓకే అండి. ఇప్పుడు పోస్ట్ ఇవ్వండి చూస్తాను. మర్చిపోయి మీకే పెట్టేశాను, తర్వాత ఐడియా వచ్చింది గ్రూప్ లో పెట్టాలి కదా అనేసి. ఓకే, కో హోస్ట్ చూస్తానండి. ఈ గారు ఐప్యాడ్ లో, మేడం గారు ఐప్యాడ్ లో ఎతకాలంటే కష్టంగా ఉందండి. పర్లేదులేండి, ఇంక అయిపోవచ్చింది మనకు. తర్వాత వదిలేయండి మళ్ళీ టైం అయిపోతుంది. ఓకే అండి. ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదండి. ఆ, ఇప్పుడు బి గ్రూప్ లో ఎలా ఉందండి? యాంటీ ఏ ఉంది. యాంటీబాడీ వచ్చి యాంటీ ఏ ఉంది. యాంటీజన్ బి యాంటీజన్ ఉంది. హెచ్ యాంటీజన్ అంటారు దాన్ని, కానీ బి అని గుర్తుపెట్టుకోండి, దాని షేప్ గుర్తుపెట్టుకోండి. ఏబి గ్రూప్ కి వెళ్దాం. ఏబి గ్రూప్ లో ఈ 2 కలర్స్ ఉన్నాయి చూసారా సర్ఫేస్ లో, ఏ యాంటీజన్స్ ఉన్నాయి, బి యాంటీజన్స్ ఉన్నాయి, కాబట్టి దాన్ని ఏబి గ్రూప్ అన్నారు. అదే యాంటీబాడీస్కి వచ్చామనుకోండి, యాంటీబాడీస్ ఏమి ఉండవు దాంట్లో. ఏబి గ్రూప్ మాలాంటి వాళ్ళకి ఏమి ఉండవండి. ఏబి గ్రూప్ లో యాంటీబాడీస్ ఏమీ ఉండవు అనమాట. సో ఇది అయిపోయింది కదండి. ఓకి వద్దాం. ఓకి వచ్చామనుకోండి, దాంట్లో మొత్తం ఇవేం లేవు, యాంటీజన్స్ ఏం లేవు, నన్ను. యాంటీ ఏ అండ్ యాంటీ బి 2 ఉన్నాయి ఇందులో. అంటే ఆల్ఫా బీటా 2 ఉన్నాయి. యాంటీ బి అంటే బీటా గ్లోబులిన్స్ అండి, యాంటీ ఏ అంటే ఆల్ఫా గ్లోబులిన్స్. ఇవి 2 ఉన్నాయి ప్రెసెంట్ అయిన. ఇది ఓ గ్రూప్స్. ఇదండి మొత్తం థియరీ. ఓకేనా? ఇక్కడ మీకు ఓకే అయితే టెస్టింగ్ వెళ్ళిపోండి. భారతి గారు ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి. భారతి గారు ఓకే మ్యామ్. విన్నాను అర్థమైపోయిందా? కదా ఇంతకుముందు. ఓకేనా, వెళ్ళొచ్చా? ఓకే మ్యామ్. వెయిటింగ్ రూమ్ లో ఎవరో ఉన్నారండి ఇంకా. నేను ఇంకొక ఇన్స్ట్రుమెంట్ లో కూడా జాయిన్ అయిపోతానండి, అప్పుడు నాకు ఈజీగా ఉంటుందండి. ఓ గ్రూప్ లో యాంటీజెన్స్ ఉన్నవా అండి ఏబిలో? అవునండి. ఓ గ్రూప్ లో యాంటీజెన్స్ ఉండవు, యాంటీబాడీస్ ఉంటాయి. అదే ఒక నిమిషం, వెయిటింగ్ రూమ్ లో ఎవరో ఉన్నారంట, మెసేజ్ వస్తుంది. ఉమ్మగారు, అయ్యో కాస్త గ్రూప్ చూస్తుండ్రా, నేను వెళ్ళి గ్రూప్ చూడలేకపోయాను. ఉమ్మగారు వచ్చారండి? ఉమ్మగారు వచ్చారా? ఉమ్మగారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఒక డౌట్ ఉందండి. ఇప్పుడు యాంటీజెన్స్ యాంటీబాడీస్ ఓ గ్రూప్ లో యాంటీబాడీస్ ఉన్నాయి కానీ యాంటీజెన్స్ లేవు. సో దానివల్ల వాళ్ళకి ఈ ఉపయోగం ఏంటి? ఉపయోగం అంటే బెనిఫిట్ ఏముంటుంది? వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏముంటాయి? బాగా స్ట్రాంగ్ ఉంటారండి ఓ గ్రూప్ వాళ్ళు.
యూనివర్సల్ డోనర్ ఓ గ్రూపే వాళ్ళే కదా. ఓ నెగిటివ్ వాళ్ళు ఫీవర్ స్ట్రాంగ్ యాంటీబాడీస్ రెండు ఉండడం వల్ల, రెండు ఉండడం వల్ల. బట్ యాంటీజెన్ ఏమండి లేకపోవడం వల్ల ఏంటి ప్రాబ్లం? యాంటీజెన్స్ వాళ్ళకి అవసరం లేదు కదా, అవసరం వాళ్ళకి లేదు. ఓకే. ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉంది వాళ్ళకి. సో ఎవరికైనా యాంటీబాడీస్ ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్. బెటర్, సో బాగా ఇప్పుడు స్ట్రాంగ్ ఉండాలి కదా. ఏబి గ్రూప్ లో లేవు కదండి. లేవు కదా, అప్పుడు వాళ్ళకి ఎక్కువ వీక్ గా ఉంటారా? ఎక్కువ వీక్ గా ఉంటారని ఏం లేదు, వాళ్ళల్లో ఈ ఏ లక్షణాలు బి లక్షణాలు రెండు ఉన్నాయి కదండి. ఉమ్, ఉమ్, రెండు మిక్స్ అయిందే కదా ఏపీ. ఉంది, బట్ అవునండి. యాంటీబాడీస్ లేవు కదా వాటికి. యాంటీబాడీస్ లేకపోయినా ఇప్పుడు యాంటీజెన్స్ ఉన్నాయమ్మా. సెల్ఫ్ ఇది ఉంటదండి, సెల్ఫ్ ప్రొటెక్షన్ ఉంటది వాటికి. ఓకే. అంటే ఇది గ్రూపింగ్ పర్పస్ తీశారు. ఓకే. అంటే మీకు గ్రూపింగ్ అలవాటు కోసం ఈ స్ట్రక్చర్స్, ఓకే. మెకానిజం మొత్తం వేరు వేరుంటుందా? ఓకే. వేరు మెకానిజం. జస్ట్ ఇదేంటి రిసెప్టర్ యాంటీజన్ యాంటీబాడీ పెట్టింది మీకు ఏ గ్రూప్ అని తెలుసుకోవడం కోసం ఇది. ఓకే. ఓకే. మీరు అది డీప్కి వెళ్ళారనుకోండి, ఇమ్యునోగ్లోబులిన్ స్ట్రక్చర్స్ మొత్తం తీసామనుకోండి, అది వేరుగా ఉంటుంది మొత్తం. ఓకే. ఇప్పుడు మనం టెస్ట్కి వెళ్దామండి. ఇది ఇప్పుడు మామూలుగా ఒక స్లైడ్ టెస్టే చేస్తారండి. ఏం చేయరు, ఒక స్లైడ్ టెస్ట్ తీసుకుంటారు, బ్లడ్ తీసుకుంటారండి. ఒక స్లైడ్ మీద 4 డాట్స్ పెడుతుంది. ఇది కంట్రోల్ వదిలేసేయండి, కంట్రోల్ ఆల్వేస్ రెఫరల్ కోసం అనమాట. అది కంట్రోల్ వదిలేసేయండి. ఇక్కడ ఫస్ట్ డ్రాప్ వేస్తారండి బ్లడ్ ఒక దాంట్లో, సెకండ్, థర్డ్. ఒకటేమో యాంటీ ఏ కోట అయింటది అనమాట. ఇది ముందు ఫస్ట్ మీరు బ్లడ్ వేసారండి, ఇప్పుడు ఏమి వేయలేదు. ఓకే చెప్పండి. ఓకే, ఫస్ట్ మనం కిట్ తీసుకుంటామండి. యాంటీ ఏ అంటే ఏముంటదండి, ఏకి ఆపోజిట్ లో యాంటీ ఉండేది అంటే వేస్తాం. బీటా గ్లోబులిన్ బీటా ఉంటాయి. గ్లోబులిన్స్ ఉంటాయి. ఉంటాయి. అది అయ్యిందంటే అక్కడ ఏ అనుకోవాలి మనం. సో యాక్టివ్గా ఉంది మన ప్రోటీన్ అని. ఓకే. యాంటీ ఏ వేస్తుంది, మన బ్లడ్ లో ఉండేది వెళ్ళి అటాక్ అయ్యి దాన్ని ఇచ్చేసేస్తుంది కదా, క్లంపింగ్ అప్పుడే కదా ఫామ్ అవుతుంది. సో యాంటీ ఏ ఒక డ్రాప్ వేస్తామండి, యాంటీ బి ఒక డ్రాప్ వేస్తాం. ఇది యాంటీ డి అనేది ఆర్హెచ్ ఫ్యాక్టర్. ఓకేనా? ఓకే. ఇది ఈ 3 చూసుకోండి, కంట్రోల్ వదిలేసేయండి. ఇప్పుడు నాకు ఏ గ్రూప్ అని తెలియదండి, ఇందులో ఉన్నది వదిలేసేయండి. ఇది ఎగ్జాంపుల్స్ అన్నమాట మనకు. ఇక్కడ నేను యాంటీ ఏ వేసాను కదండి, యాంటీ బి గానీ వేరే వేరే స్టిక్కులు మాత్రమే తీసుకోవాలండి క్లంపింగ్ కి. ఇప్పుడు నేను దీన్ని ఒక స్టిక్ తో దీంతో ఇలా చేశాను కదా, ఇది తీసుకెళ్ళి ఇంకో దాంట్లో పక్కనే ఉంది కదా దాంతో చేసేద్దాం అనుకుంటే అది రాంగ్ క్యాలిక్యులేషన్స్ వస్తాయి. మనం తీసుకెళ్ళి క్యారీ చేసుకెళ్ళి ఇంకో దాంట్లో కలిపినట్టు అవుతుంది టెస్టింగ్ అప్పుడు. మనం టెస్టింగ్ దాకా వెళ్ళము, ప్రికాషన్స్ చెప్తున్నాను నేను. అంటే మనకు రాంగ్ రిజల్ట్స్ వస్తాయి కదా, అందుకోసం చెప్తున్నాను. దీనికి యూజ్ చేస్తున్న స్టిక్ దీనికి యూజ్ చేయకూడదు, 3టికి 3 సపరేట్ ఉండాలండి. ఓకేనా? ఓకే అండి. నేను ఇప్పుడు ఫస్ట్ స్లైడ్ వేసానండి, ఇది మర్చిపోదాం, ఇదంతా మర్చిపోదాం. ఏబి అనేది మర్చిపోదాం. ఇక్కడ నాకు ఫస్ట్ దాంట్లో క్లంపింగ్ వచ్చింది, సెకండ్ యాంటీ బి వేసిన దగ్గర క్లంపింగ్ రాలేదు, ఇక్కడ క్లంపింగ్ వచ్చింది. ఇప్పుడు నాకు ఆర్హెచ్ ఫ్యాక్టర్లో అది పాజిటివా నెగిటివా? పాజిటివ్ అవుతుంది. పాజిటివ్ అవుతుంది. ఒకవేళ అక్కడ ఆర్హెచ్ దాంట్లో నెగిటివ్ ఉండింది అనుకోండి, అంటే ఏ క్లంపింగ్స్ రాలేదు, నెగిటివ్. ఇప్పుడు ఒక దాంట్లో క్లంపింగ్ వచ్చింది, మొదటి దాంట్లో క్లంపింగ్ వచ్చింది, రెండో దాంట్లో క్లంపింగ్ రాలేదు, మూడో దాంట్లో మీ మైండ్ లో ఫిక్స్ అయిపోండి యాంటీ ఏ యాంటీ బి యాంటీ డి అని. మొదట్లో వచ్చింది, రెండో దాంట్లో రాలేదు, మూడో దాంట్లో వచ్చింది, అంటే అది ఏ గ్రూప్ అండి? పాజిటివ్ గ్రూప్. ఏ ప్లస్. పాజిటివ్ గ్రూప్. ఫస్ట్ దాంట్లో ఏలో వచ్చింది క్లంపింగ్ రాగానే మనం కన్ఫర్మ్ అయిపోయాం అది ఏ గ్రూప్ అని. రెండో దాంట్లో క్లంపింగ్ రాలేదు నాకు, సో అది మనం కన్ఫర్మేషన్ వచ్చేసింది అది బి కాదు అని. మూడో దాంట్లో ఏముంది, ఆర్హెచ్ ఫ్యాక్టర్ లో నాకు క్లంపింగ్ రాలేదు, సో నెగిటివ్. వాళ్ళ గ్రూప్ ఎవరు ఇచ్చారో వాళ్ళ పేరు రాస్తాం, దాని కింద రిజల్ట్ రాసేస్తాం. ఇంకొక స్లైడ్ తీసుకుంటాం, అదే ఏ విధంగా రిపీట్ చేస్తామండి. యాంటీ ఏ యాంటీ బి కిట్ మాత్రం సేమ్,
బ్లడ్ మారుతుంది, స్లైడ్ మారుతుంది. యాంటీ ఏలో వేసాము ఏమీ రాలేదు, యాంటీ బిలో వేసాము వచ్చింది, యాంటీ డిలో వేసాము వచ్చింది, కాబట్టి అది బి పాజిటివ్. బి పాజిటివ్. సునీత గారు ఏ మైనస్ కి చెప్తున్నారా అండి? ఏంటండి ఏ నెగిటివ్ వెళ్ళిపోయిందండి. ఏ నెగిటివ్ లో ఏలో వచ్చిందండి క్లంపింగ్. ఏలో రాగానే అది ఏ గ్రూప్ అని మనం డిసైడ్ అయిపోయాం. బి లేదు, అది కాబట్టి అది బి కాదు, డిలో వచ్చింది. డి అంటే ఇది ఆర్హెచ్ ఫ్యాక్టర్ కదా, పాజిటివా నెగిటివా అనే దానికి అనమాట. ఇది నెగిటివ్ కాబట్టి క్లంపింగ్స్ రాలేదు నాకు. సో నేను నెగిటివ్ ఇదని. ఓకే ఓకే అండి, మళ్ళీ వెళ్ళొచ్చా? బి పాజిటివ్కి వెళ్దాం. బి పాజిటివ్ కదా, ఇంకొక స్లైడ్ తీసుకున్నానండి నేను. ఏబీ పాజిటివ్ తీసుకోండి. బికి వెళ్ళిపోదాం. ముందు బికి వెళ్ళిపోయి ఏ వెళ్ళిపోయిందండి, అంటే ఏలో ఏమీ రాలేదు. ఈ ఉంది ఇప్పుడు. అంటే మనం ఎగ్జాంపుల్స్ కోసం తీసుకుంటున్నాం కానీ ఈ బ్లడ్ ఏదో మనకు ర్యాండమ్ గా అయితే తెలియదు. నేను 3 డ్రాప్స్ తీసుకున్నాను, 3 యాంటీడోస్ వేస్తున్నాను. దాంట్లో వేసిన దాంట్లో ఫస్ట్ దాంట్లో నాకు క్లంపింగ్ రాలా. సో ఇది క్లంపింగ్ రాలేదు కాబట్టి ఇది ఏ కాదు అని నేను డిసైడ్ అయ్యాను. సెకండ్ దాంట్లో వచ్చింది, థర్డ్ దాంట్లో వచ్చింది. సో ఇది బి పాజిటివ్. అదే విధంగా రిపీట్ చేస్తా అండి. బి నెగిటివ్, ఫస్ట్ దాంట్లో రాలేదు కాబట్టి అది ఏ కాదు, రెండో దాంట్లో వచ్చింది కాబట్టి అది బి. ఆర్హెచ్ ఫ్యాక్టర్లో నెగిటివ్ అంటే క్లంపింగ్స్ ఏం రాలేదు కాబట్టి అది నెగిటివ్ గ్రూప్. ఇది బి నెగిటివ్ అని నేను అజమ్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఏబి అండి. ఏబి అని మనం అనుకుంటున్నాం కానీ మనకి ఇప్పుడు అన్నోన్ బ్లడ్ ఉంది మన దగ్గర. మూడు డ్రాప్స్ వేసాను, యాంటీ ఏ వేసాను, యాంటీ బి వేసాను, యాంటీ డి వేసాను. ఏలో వచ్చింది, బిలో వచ్చింది, డిలో వచ్చింది. సో నాకు ఏలో వచ్చింది కాబట్టి నేనే రాసేసుకున్నాను. నాకు బిలో కూడా కనిపించింది క్లంపింగ్స్, బి అని రాసేసాను. ఆర్హెచ్ ఫ్యాక్టర్ లో పాజిటివ్ వచ్చింది కాబట్టి నాకు అది ఏబి పాజిటివ్ అని నేను డిక్లేర్ అయిపోయాను. ఏబి నెగిటివ్ అండి. ఏబి నెగిటివ్ అంటే ఏలో వచ్చింది, బిలో వచ్చింది. సో అది రెండుకు సంబంధించిన గ్రూప్, ఏబి గ్రూప్. అది దీంట్లో రాలేదు కాబట్టి ఏబి నెగిటివ్ అయిపోయింది. ఇప్పుడు నాకు దేంట్లోనూ రాలేదంటే అది ఓ. ఏ లేదు, బి లేదు, ఓ అనమాట అది. సో దీంట్లో పాజిటివ్ వచ్చింది, ఆర్హెచ్ ఫ్యాక్టర్ పాజిటివ్ వచ్చింది, క్లంపింగ్ వచ్చింది కాబట్టి. సో ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ నెగిటివ్ వచ్చేసరికి ఏటిల్లోనూ రాదండి. దీన్ని ఏమంటారు, మొత్తం ఓన్ అన్నారు. ఈ కంట్రోల్ ఎందుకు తీసుకున్నారంటే అండి, ఇప్పుడు మనకు కనిపిస్తుందా, కంట్రోల్ కూడా ఎందుకు తీసుకున్నామంటే ఇలాగ అన్నిట్లో క్లంపింగ్స్ వచ్చేసినాయి అనుకోండి, ఇక్కడ దాకా ఓకే, ఇక్కడ దాకా వస్తే ఇది ఏబి పాజిటివ్ కింద కదా రావాలి. కంట్రోల్లో కూడా వేసిన తర్వాత వచ్చింది అనుకోండి, అన్నిట్లో వచ్చిందంటే ఇది రాంగ్ అని. వాడు ఒకవేళ వేరే గ్రూప్ అయి ఉండొచ్చు, మనం చేసిన దాంట్లో రాంగ్ అయి ఉండొచ్చు. టెస్ట్ నెగిటివ్, టెస్ట్ తప్పు